అధర్మ పరులను చూసి కోపం తెచ్చుకుంటాడు రాము. జై శ్రీరామ్. అంటే పిల్లల్ని సంజాయించాలన్నాడు ఒక మహానుభావుడు తెలంగాణ. వాళ్ళని సంజాయించి కూర్చోబెట్టాడు రాముడు. రామ అనేటువంటి 2 అక్షరములు. శివుడిలో శక్తివంతుడైనటువంటి రూపం బాల సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకే ఇక్కడ ఒక బాల కాదు, బాలాజీ స్వామి. ఆయన అన్ని విధాలా తగిన వధువు కోసం ఏం చేశారు? మరి ఏదైనా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి. అసలే క్రోధినామ సంవత్సరం. స్వామివారి గురించి చాలా శక్తులను ప్రసాదించేటువంటి తల్లి ఆ యొక్క ఉభయ దేవేరులతో కూడుకొని ఏదో స్వామికి అన్ని విధాలా తగిన సంబంధం కోసం వెతుకుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యేషు మిక్సీ ఇలాంటి వాళ్ళు కోరుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే శైలేషు సెక్సీ, రూపేచ హీరో, కోపేచ జీరో ఇలాంటి వాడు కావాలనుకునే రోజుల్లో మా స్వామి కోసం చాలామంది వస్తారు భక్తులు. ఇవాళ బంధువులు వెళుతూ ఉంటే దాచేసేవాళ్ళం, బ్యాగులు చెప్పులు దాచేసేవాళ్ళం. ఇవాళ బంధువులు ఒక్కరికి 2 భోజనానికి వస్తున్నారంటే స్విగ్గీనో జొమాటోనో టమోటానో కొట్టుకుని మొత్తానికి ఉన్న ఆరోగ్యం చెడగొట్టుకునే రోజు మా స్వామి. ఇంకా చెప్పాలి అంటే కనుక అలవైకుంఠపురిలో సినిమా గుర్తొస్తుంది. అది కాదు ఇక్కడ. అక్కడ పోతన గారు ఎక్కడ ఉంటారా స్వామి అనుకుని వెతుకుతూ ఉంటే స్వామి ఎక్కడ దర్శనమిస్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు? విశ్వమంతా ఉన్నవాడు విష్ణువు. అందుకని ఆగిపోయింది గంటం. ఆగిన వేళ స్వామివారే పోతన గారిగా వచ్చి అలవైకుంఠపురిలో ఆమూల సౌధంబులో తాను ఎక్కడ ఉంటాడో చెప్పాడు. అలాంటి వైకుంఠపురం నుంచి ఏం చేశారు స్వామి? అయ్యా ఎన్ని ప్రశ్నలు వేశారు. మీ అమ్మాయి గురించి మాకు తెలిసింది. స్థిరంగా ఒక చోట ఉండదట. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాను అనుకున్న వాడిని కూడా వదిలేసి పరిగెత్తుకు వచ్చేసింది. చెంచల స్థిరం ఉండదు మీ అమ్మాయి. ఇప్పుడు రేపొద్దున పెళ్ళయిన తర్వాత మా ఆవిడ ఎక్కడ అని ఎత్తుక్కోవాలి. అలా స్థిరము లేకపోతే కష్టం కదండి. అందుకని మా స్వామి ఆ చంచల స్వభావం ఎంతవరకు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. అమ్మవారికి చంచల స్వభావం అంటే అమ్మవారి విషయంలో ఎవరైనా అలక్ష్యంగా చూస్తే వాళ్ళ దగ్గర క్షణం కూడా ఉండదు. అదే అమ్మవారిని మనసులో పెట్టుకొని స్మరిస్తే వాడు. రామస్వామి గారు కళలు పండినటువంటి మహాక్షేత్రానికి ఏం చేశారు స్వామి? మీరు ఇందాక నుంచి మా అమ్మ ఏదో ఉంటున్నారు చెంచలు. మా అమ్మ చెంచలం సరే, మీ నారాయణుడి పేరేమిటి? ఆయన నీటిలో పురుగుంటాడు, ఎప్పుడు నీటిలోనే బతుకుతాడట. అయ్యా మా స్వామి నారమల నుంచి వచ్చిన వాడు నారాయణుడు. సృష్టి అంతా కూడా 12 ఏళ్ళు ఆకుండా మిగిలేదు. ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ సృష్టికర్తగా సృష్టిస్తుంటే జీవులు పెరిగిపోతున్నాయట, ఏడవటం మొదలు పెట్టారు. ఆ రోదన నుంచి పుట్టినవాడు శివుడు. రుద్రం రౌద్రంతే రుద్ర. ఆ సృష్టికర్త జగత్కర్త. అందుచేత హాని కలిగితే ఆ ఆర్తితో ఎవడు పీల్చాడో పరిగెత్తక తప్పదు. ఆయుధమున పట్టను ఊరకే మాట సాయము చేయువాడా అని కూడా అక్కడ ఎదురుకుండా వారు ఇబ్బంది పెడుతూ ఉంటే గరికి లంఘించి సింహము కరని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుము అర్జునాయనచు మద్విసిక విడిచినటువంటి దేవుడు దిక్కు నాకు అన్నాడు పోతన గారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, ఆయుధమును పట్టుకోనరా ఊరకే మాట సాయం అన్నాడు. కానీ అక్కడ ఎదురుకుండా చేస్తున్న యుద్ధం చూసిన తర్వాత భక్తులకు కలిగి కూడా భక్త రక్షణ కోసం ఎత్తినటువంటి అవతారాలే తప్ప
మీరు అనుకున్నట్లుగా అవన్నీ మా స్వామి డిగ్రీలు అన్నమాట. అలా భావిస్తే ఇంకా బాగుంటుంది. గోపికల చుట్టూ వాళ్ళకి చిక్కారంటున్నారే, చిక్కడు వ్రతముల, చిక్కడు క్రతువులకు, దాన శౌచ శీల దానములకు చిక్కడు, యుక్తికి చిక్కడు, ముక్తి భక్తికి చిక్కినట్టు సిద్ధము సుమ్మి. ముక్తి భక్తికి చిక్కుతాడే. ఈయనకి ఏం చదువుకున్నారు రామస్వామి గారు? చతుర్వేదాలు వచ్చా, మూలమంత్రాలు వచ్చా, ఆయనకి 10 మందికి కడుపు నింపడం, బాలాజీ పాదాలు పట్టుకోవటమే వచ్చు. ఇది మహాక్షేత్రమయ్యి. అందుకని చిక్కడు క్రతువుల దానములకు చిక్కడు. అలా చిక్కితే రాజశ్యామలు చేసిన వాడల్లా గెలవాల్సిందే. అవి ముక్తి భక్తికి చిక్కినట్టు సిద్ధము సుమ్మి. మీరు భక్తిగా పిలవాలే గాని వ్యాసుడే కులమున వాసిగా జన్మించే, విదురుడే కులమున వృద్ధి నుండే, ఇంపుగా వాల్మీకి ఏ కులము వాడు. మాకు జాతి నీతులు అక్కర్ల, భక్తి ప్రధానం. భక్తి కలిగిన వాడు ఎంగిలి పెట్టినా ఆనందంగా తిన్నాడు. అది మా స్వామి భక్తికి లొంగినట్టు మీరు చేసే క్రతువులకు దేనికి లొంగడు మా స్వామి. కనీసం ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయినా ఉందండి మీ స్వామికి. అసలు డిపార్ట్మెంటే మాదైతే మీ అపార్ట్మెంట్ ఏం చేస్తారు? విష్ణుంశ పృథ్వీపతి. విష్ణుంశ లేదంటే పృథ్వీకి రాజు కాలేడు. ఇక ప్రభుత్వాలే అన్నింటినీ కూడా విష్ణు అంశ కలిగిన వాడే రాజు అవుతాడు. అందుకే ఆ విష్ణు అంశ ఈ పృథ్వీకి రాజే తానైనప్పుడు మీకు ఇక అపార్ట్మెంట్లో పనే ఉందండి. కనీసం మా అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత సరదాగా ఎటైనా వెళ్ళాలంటే ఆడి కారు కూడా కలిసి ఆడి కారు ఈడి కారు ఎవరు ఎక్కర్లేదు మా స్వామి. మీకు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కానీ మాకేమి ఉండవు. నమో నారాయణాయేతి మంత్రో అంటారు. అందుకని భగవంతుడు ఆయన ఎప్పుడు దరిద్రుడు కాల. మీ అమ్మవారి మూలాన అయ్యారు. 2 భార్యలు ఉన్నారని పేరే కానీ ఒక ఆవిడ ఉలకదు పలకదు, భూదేవి, నో రెస్పాన్స్. ఇటు పక్క ఉన్న ఆవిడ శ్రీదేవి, చెంచలం. ఇందాకనే చెప్పుకున్నాం. మా ఆవిడ ఎక్కడ ఎత్తుక్కోవాలి. పోనీ కొడుకన్నా బాగా ఉన్నాడంటే ఆయన గారు సృష్టికర్త 50 బిజీ అంటున్నాడు. ఒక కన్ను చైనా మీద, ఒక కన్ను భారతదేశం మీద పెట్టాడు. కోరిని చూసిందంటే వాడు ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయిపోయాడు. గొప్ప దివ్యమైన అయోధ్య మందిరాన్ని నిర్మాణం చేశాడు. ఎవరూ చేయలేని సాహసాలు ఎన్నో చేశాడు. అందుకని నీ వాత నీకు ముద్దు, నీకతడు ముద్దు. మీ ఇరువురి అనుగ్రహం ఉంటేనే లోకశాంతి. అందుకని కోరుతున్నాను ఆయన. నలుపు గురించి మీరు సందేహించక్కర్లేదు. నలుపు అంటూ మమ్మల్ని నడపక్కర్లేదు. అసలు మీరు ఏమాత్రం కట్నం ఇస్తారని అడుగుతున్నారు మా ఉత్సవ కమిటీ అందులో మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కూర్చున్నారు. పేరు సత్యనారాయణ గారు. చక్కగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీరు ఆ ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మం అంటారు స్వామికి సమర్పించి. దానం మనమేమి దాపాలని కాదు, అన్నదానం కూడా కాదు, అన్న సమర్పణ చేసుకోవాలి. చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. ఆయన మనని రక్షిస్తాడు. అందుకని స్వామి ఆయా రూపాలలో ఉన్నారు. కలియుగ రూపం. అయ్యా చాలా సంతోషం అండి. మరి సంబంధాన్ని ఒప్పందం చేసుకొని ఇక కళ్యాణోత్సవానికి శుభముహూర్త నిర్ణయాన్ని చేస్తే, అయితే మా స్వామిని బాలబాలాజీగానే పిలుస్తారు అనుకోకండి. 200 కోట్ల సంవత్సరాల నుంచి గోవింద అని పిలుస్తారు. ఈ భూమిని రక్షించాడు కాబట్టి రామగోవింద అన్నారు. ఎక్కడ? త్రేతాయుగంలో. గోవర్ధనగిరినెత్తి గోపాలుని కాపాడి విన్నవు ఇంద వచ్చే క్షేమంగా గోవింద. ఎన్నైనా చెప్పుకోవచ్చు. పూర్వాఘములు, ఉత్తరాఘములు, సమస్త పాపాలు పోగొట్టే నామం మా స్వామి. అందుకని 100 రూపాయలు 100 నామాలు ఉన్న 200 కోట్ల సంవత్సరాల పూర్వమే భూమి వచ్చిందని చెబుతున్నారు. ఆ భూమిని తీసుకొచ్చిన వాడే నారాయణుడు, వరాహస్వామి. అటువంటి స్వామిని గోవింద అని స్మరిస్తారు అందరూ. ఒక అనాథనాథ దీన బంధు రాధే గోవింద, బంధు రాధే గోవింద, రాధే 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 రాధే
నన్ను మధ్యావతారుడనవే. పూల కారమేసదా ఓరయ్య నిన్ను మధ్యావతారుడనేదా. అక్కడ డోలు ఉందనుకుంటున్నాను. డోలు కనుక ఉంటే సహకరిస్తే బాగుంటుంది. ఆ పుణ్యం మీకు కూడా ఉంటుంది. కుప్పి కుచ్చుల జడలు వేయవే మావతారుడనేదా. వాలు వాలు అరే వాలు వాలు జడలు వేయవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే. వాళ్ళు గడలు వేసదా ఓరయ్య నిన్ను మహావతారుడనేదా. నాణ్యమైన నగలు పెట్టవే ఓయమ్మ నన్ను సాధులర మీరు రండి పండరిపురం పోదామా. సాధులర మీరు రండి పండరిపురం పోదామా. భక్తులర మీరు రండి పాండురంగని సేవితమా. సాధులర మీరు రండి పాండురంగని సేవితమా. సాధులర రండి భక్తులర మీరు రండి సాధులర మీరు రండి భక్తులర మీరు రండి. సాధులర మీరు రండి పండరిపురం పోదామా. సాధులర మీరు రండి పండరిపురం పోదామా. మీరు రండి పాండురంగని సేవితమా. విఠల 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 పాండురంగ పాండురంగా విఠల విఠల. అనేక విషయాలు స్వామి వారి మీద ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రం ఒక్కసారి అనుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తారు స్వామి వారు. ఎందుకంటే నమ్మకం ప్రాధాన్యత స్వామి అర్చక స్వామి వారు బాబా చెప్పినట్టుగా శ్రీయకాందాయ కళ్యాణ మంగళం అరవిందాస్యులు హారతులివ్వగా మురజాస్వరములు ఓరుకులొంగగా పరమాన్నాయము బ్రహ్మలు చదవగా అరవిందాస్యులు హారతులివ్వగా సరపుగా నాట్యంబులు సలుపగా వదనలు నాట్యించేటువంటి విధంగా మనం ఈ కైంకర్యాన్ని ముందుకు తీసుకువెళదాం. మంగళ వాయిద్యముల భజంత్రీలతో వేద మంత్రముల ఘోషతో భువన భోంతరాలు ప్రతిధ్వనించే గోవిందనామ సంకీర్తనల మధ్య హరినామ సంకీర్తనల మధ్య ఆ భగవంతుడి యొక్క తిరుకల్యాణం ప్రారంభమవుతుంది. నరహరి కీర్తన నానిన జిహ్వ గోరుల నుతింపగా ఒప్పదు జిహ్వ అంటాడు అన్నమయ్య. 7 జన్మలు రోగిస్తేవాడు. వీళ్ళేమో ఎడాపెడన ఆవుల్ని తినేసేవాడు, జంతువులను తినేసేవాడు, కాముకుల్లాగా వచ్చి శాంతి కాముకుల్లాగా వచ్చి పావురాయిలు విసిరి ఇది మీది ఇక్కడ హిందూ ధర్మం అంటే మతతత్వ పార్టీ ఇవే చెప్పేది సమాజానికి. విని విసిగిపోయి ఉన్నాం 100 సంవత్సరాలు. ఇంకా వినే ఓపికలు కూడా లేవు. కాస్త నిద్ర ఎక్కువ మా హిందువులు. అందుకనే అయోధ్యలో కూడా పాపం బాగా మత్తుగా పడుకున్నారు గుడి కట్టిన. కానీ ఆంధ్ర జనులు గొప్పవారు. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాస్తి అల్ప తపసాత్వరం. ఆంధ్రులంటే ఏదో అనుకున్నారు. ఆంధ్రులు ఏడిస్తే వాటికి ఒకటిగా విజయాన్ని మళ్ళీ రాలా. అర్థం చేసుకోండి. ఆంధ్రుడు బాధపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు లోకానికి. ఆంధ్రుల్లో ఉన్న గొప్పతనం అది. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాస్తి అల్ప తపస. అందుకని మీ యొక్క మాతృమూర్తిని మనసులో నమస్కారం చేసుకోండి.
తల్లిని నమస్కారం చేసుకొని చెప్పండి. భూ ప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర యుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ. ఏమయ్యా నువ్వు ఏదో స్తోత్రాలు చేసే వాళ్ళని మెచ్చేసుకుంటావు. అమ్మకు ఆలోచన ఎక్కువ. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని ఎలా చూడాలో అమ్మకు బాగా తెలుసు. అందుకే రాక్షసుల పాలిట కూడా అమ్మే. రాక్షసులని సంహరించలేదనుకోండి, వాళ్ళకి వీరస్వర్గం రాదు. మళ్ళీ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పుడతారు వాళ్ళు, లేనిపోయిన కర్మ. అందుకని రాక్షసులను సంహరించి వాళ్ళకి వీరస్వర్గం ఇచ్చింది. ఇక్కడ మనందరినీ కాపాడుతున్నది ఆ యొక్క వ్యూహంలో, ఆ యొక్క వక్షస్థలంలో ఉన్న లక్ష్మి. ఎవరిని చూస్తే వారే కోటిస్తారు. ఎవరు మీలో కోటిస్తారు అని అడగక్కర్ల. అందరూ కూడా శ్రీవారిని సేవిస్తున్నాం. శ్రీవారి హృదయ కమలంలో ఒక ప్రక్కన భోగలక్ష్మి, మరి ఒక ప్రక్కన యోగలక్ష్మి. భోగం కావాలా? పుణ్య ఫలితం ఉన్నంత వరకు మాత్రమే ఆ భోగాలు ఉంటాయి. యోగం కావాలా? యోగము క్షేమము. క్షేమం అంటే ఏంటి? ఉన్నవి పోకుండా ఉంటే అదే క్షేమం. యోగం అంటే కోరకుండానే కొన్ని వస్తాయి. ఆయన సురథుడనే రాజు ఏవేవో కోరదాం అనుకున్నాడు, మళ్ళీ నాకు 5 సంవత్సరాలు ఇవ్వండి. కానీ వాడిని వైవస్వత మననం చేసింది. రెండు ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. వాడికి 5 ఏళ్ళు రాజుని కాదు వాడిని చేసింది, వైవస్వత మనుగుని చేసింది. అమ్మ దయ అంత గొప్పగా ఉంటుంది. అందుకని ఆ అమ్మ దయను పొందుదాం. ఒకరు కాదు, ఇక్కడ ఇద్దరున్నారు. ఇద్దరే కాదు, మధ్యలో కూడా ఉన్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. కాళికా రూపంలో శక్తినివ్వాలి, లేకపోతే మనం కూర్చోలేము. సరస్వతి రూపంలో జ్ఞానాన్ని ఇవ్వాలి. నాయకత్వం అనకూడదు. సేవ భగవంతుడు నాకు ఇచ్చిన సేవ. 30 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చాడు. ఇది ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా నువ్వు రామయ్యా పర్వాలేదు, నీ పని చూసి పో అన్నారు. నాకు చాలా 54 సంవత్సరాల్లోనే 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేయడం, మనవాళ్ళు ఎత్తుకుని ఆనందంగా అన్ని బాధ్యతలు తీర్చేసి తిరగవయ్యా క్షేత్రాలు అన్నాడు. అటువంటి మహిమ కలిగిన స్వామి బాలాజీ స్వామి. అందుచేత మీరు దయచేసి చక్కగా ఈ కైంకర్యాన్ని సేవించుకుంటూ ఈ కైంకర్యంలో అందరూ భాగస్వాములవుతాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విఐపి స్థానాల్లో వారికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చున్నారు అని మేము అనుకుంటున్నాం. అలా కూర్చోకపోతే సిబ్బంది కొద్దిగా శ్రద్ధగా సహకరిద్దాం. మనమే స్వచ్ఛందంగా సహకరిద్దాం. అలా సహకరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని సేవించుకుందాం. గోత్రనామాలు ఈ సంవత్సరం మైకులో జరగవు. వారు మీ దగ్గరికి 4 స్వాములు వస్తారు, మీ దగ్గరికి కూర్చొని చెప్పేస్తారు. ఇక్కడ స్వామికి కైంకర్యంగా ఉభయ గోదావరియోర్ మధ్య ప్రదేశే కళ్యాణ మండపే వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదిక 6 సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దేవో భవ అభ్యాగతం స్వయం విష్ణు. ఇప్పుడు మీకు ఆచమన పాత్రలు ఇచ్చారమ్మా, ఆచమనం చేయండి. ఆచమన పాత్ర ఇచ్చారు కదా, తీర్థం ఇచ్చినట్టున్నారు. వాటర్ బాటిల్ అయ్యా. హృదయంలో నుంచి యంత్రంలోకి ఆ స్వామిని ఆవాహన చేశాం. ఒక సింహాసనంగా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ సింహాసనాన్ని దర్శించి చక్కగా ఆ యంత్రం మీద అక్షతలు వేయండి. నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి. అయ్యవారి చేతులు కడుగుతున్నట్టుగా తీర్థం ఇవ్వండి. చేతులు కడుగుతున్నట్టుగా భావించి మరొకసారి తీర్థం చల్లండి. అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. అయ్యవారి ముఖాన్ని కడుగుతున్నట్టుగా భావించి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాన్ని సమర్పయామి. ధూపాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. మనకి వాయువునిచ్చాడు, ఆయనకి మనం కృతజ్ఞతగా ధూపం ఇస్తున్నాం. బాలాజీ స్వామి కళ్యాణం చూడటానికే ఉన్నాం, అందుకే మిగిల్చింది.
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నం దేనికి తినాలి? జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం తినాలి. అది పెద్దలు. ఇప్పుడు అలా కాదు, నేనే ఉండాలి జీవితాంతం, నేనే సంపాదించుకుపోవాలి. అక్కడ వాడు ఊరుకోడు. అక్కడ వాడికి అందరూ ఒకటే కాలయముడికి ఇచ్చే అనుగ్రహాన్ని వదులుకున్నవాడు అవుతుంది. అందుకే శుభకార్యాల కంటే కూడా మా నాన్నగారు ఇదే చెప్పారు, మేము అదే పాటిస్తాం. ఇవాటికి సంవత్సరం నా చిన్న కూతురు వివాహమైన నెలలోపే మా మంచి మిత్రుడికి ఇబ్బంది కలిగింది. వెంటనే వెళ్ళాము, అన్ని దగ్గరుండి చేశాం. తప్పు లేదు, అక్కడ కాశీతో సమానం. దయచేసి అలాంటి ఆ మూఢనమ్మకాలను తప్పించుకుంటూ భక్తితో భగవంతుడి పాదాలని ఆశ్రయించి, నారాయణుడు సంపన్నారాయణో హరి, సంపద కలిగిన వాడు నారాయణుడి యొక్క పాదాలని విస్మరించకుండా కళ్యాణ మహోత్సవంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. చక్కని దివ్యమైనటువంటి పవిత్రం ప్రజాపదేర్యత్సహజం పురస్తాపవితార్థే అక్షతాన్ని సమర్పయామి. అక్షతల సమర్పణ చేయండి, గంధము సమర్పణ చేయండి, లేదా పసుపు ఉంచండి స్వామి దగ్గర. గంధద్వారాంధ్రాదర్శాండిత్య పుష్టాంగరేష్టిని. అమ్మవారు మీ చెంతకు రావాలంటే కొన్ని ద్వారాలు ఉంటాయి అమ్మవారి. మొట్టమొదటిది గంధం, తర్వాత కుంకుమ, తర్వాత పుష్పాలు. అందుకే వచ్చిన ముత్తైదువులకి సంతుష్ట మాత్రుడు దర్శించి వదిలేస్తారు. నిజంగా వాడు తింటానంటే మనం పెట్టడం గ్యారంటీ. అది ఆయన దర్శన మాత్రాన్ని సంతుష్టులు దేవతలు. పుట్టలో పాలు పోస్తే నాగదేవతలు తాగుతాయా అంటారు. ఇదేమిటో ఈ నాస్తికులు హేతువాదులు కేవలం హిందూ ధర్మం మీదే పడతారు. వాళ్ళకి మిగతా కనపడవు, రెండు కళ్ళు మూసుకుపోతాయి మిగతా ఇద్దరిని అంటారు. కాబట్టి గట్టిగా శ్రీకృష్ణ సేనాపతయే శ్రీవైకుంఠ నివాసయే లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. దాతాగాత్రణాం గౌరశ్చేస్తదేవగం సవితా. హరి ఓం హరి ఓం అజ్ఞన ఆయాగవేదయే కృణానో గవ్యనాదయే సత్సి పరిహిషి. హరి ఓం శన్నో దేవీర్విష్ణున ఆపో భవంతు వేదయే విశ్రామంతు నః. హరి ఓం వేదార్థ విర్పిస్తూ యక్ష్మాన్ కీర్తయే సదా. తేషాం పుత్రపౌత్రాణాం దీర్ఘమాజం ప్రయచ్చతో. ప్రార్థన ప్రేమేదాసోచ్యత చంద్రపుత్రగా పూర్ణం దృష్టార్చితార్చిత ప్రార్చిత. ఈశ్వరేకం సర్వభూతానాం పుష్పణీ సముద్రశ్చ గ్రహాయమే పుష్పాణి భగవాన్ శ్రీవాసుదేవ. శ్రీ అనిరుద్ధ వర్ధత. ఈ గోత్రం చెప్పుకోండి ఒక పర్యాయం చెప్పండి. వర్ధతాం, గోత్రం వర్ధిల్లాలి. ఆ వంశాంకురాలు ఆనందంగా ఉండాలి. అందుకే కన్యాదానం చేసేటప్పుడు గుమ్మడి పండు దానం ఇస్తారు. దాంట్లో అనేక విత్తనాలు ఉంటాయి. అంతేగాని నాకు ఒంటికాయ సొంటి కొమ్ము చాలంటే మిగతా వాటిని పెంచేస్తున్నారు. శంకరాచార్యుల వారు అంటారు, భగవద్గీత అనేటువంటి ఒక శ్లోకం ఇంత లవణమ, ఒక చిన్న చుక్క గంగ, భారతదేశము నీరు తీర్థము. శ్రీరంగేశాయ మంగళ గోవింద
రక్షణార్థమై రక్షాబంధన ధరిస్తున్నారు. అక్కడ నిలయ విద్వాంసులు గానం చేస్తూ ఉన్నారు. గట్టి మేళం గోవిందా ఓం జితం దక్షిణదారభేది ముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా వెంకటేశ ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద విష్ణోరాణమంత్రేణ అభిమంత్రిజ విష్ణోరాణ విష్ణో విష్ణోస్తు విష్ణోర్థమసి వైష్ణవమసి విష్ణవే అర్ఘ్యపాద్యాచమనస్నాన వస్త్రోత్తరీయ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్య తాంబూలాది సర్వోపచార పూజాను సమర్పయామి. స్వామికి వేణుగోపాలాచార్య స్వామివారు చక్కగా లేచి నుంచుని మర్యాదపూర్వకంగా మర్యాద పురుషోత్తముడైనటువంటి పరమాత్మకి అర్ఘ్యపాద్యాచమనాలని అందించి అప్పుడు దివ్యమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ఆచార్య స్వాములైనటువంటి మన శ్రీనివాసాచార్య స్వామివారు శంకరాచార్య స్వామివారు అక్కడ స్వామికి మనందరి తరపున భక్త బృందము తరపున అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధికి యజ్ఞోపవీతాన్ని సమర్పించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. యాజ్ఞిక బ్రహ్మ శతాధిక ప్రతిష్టాచార్య శ్రీమాన్ చలమచర్ల వేణుగోపాలాచార్య స్వామివారు పాంచాహ్నిక దీక్షగా ఇక్కడికి వేంచేసి చక్కని కళ్యాణ మహోత్సవంలో వారి యొక్క బ్రహ్మత్వంలో ఆ భవ్యమైనటువంటి యజ్ఞోపవీత ధారణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. అందరికీ సేవింపజేయండి, అందరూ దర్శించండి. గోవిందా 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 గోవిందా. ఓం భజంత్రీలు అందరికీ పుట్టినిచ్చేది. అంతేగాని ఒకటి జేబులోనే దశామ భాగాలు వేసుకునే దరిద్రపు సాంప్రదాయం మాది కాదు. 10 మందికి ఉపాధినిచ్చేది. మేళవంగా ఆ యొక్క క్షీరసాగరుడి యొక్క విశ్వంబర శర్మ గారి మనవరాలు, రత్నాకర శర్మ గారి మనవరాలు, క్షీరసాగరుడి యొక్క ప్రీతమ పుత్రిక యోగలక్ష్మిగా ఉన్న కుడి భాగంలో ఉన్న అమ్మే మనని అనుగ్రహించేటువంటి తల్లి. నీవు శివుణ్ణి పూజ చేశావా, విష్ణువుని పూజ చేశావా, నీకు మోక్షము సుఖాలే. అవి జీవం కావాలంటే అమ్మని పూజ చేయాలి. అందుకే శక్తి కావాలి. కాళికా రూపంలో అమ్మ అనుగ్రహిస్తేనే ఇక్కడ కూర్చోగలిగావు. సంపద కావాలి, లక్ష్మీ రూపంలో అమ్మ ఇస్తేనే ఈ 1000 రూపాయలు కట్టి ఇక్కడ కూర్చున్నావు. ఇంకా చెప్పాలంటే జ్ఞానము కావాలి, అవి ఉంటేనే ఇక్కడ కూర్చుంటావు. లేకపోతే ఇక్కడ గారి సంకల్ప పుత్రి, అంతేకాదు ఆకాశరాజు గారి యొక్క ప్రీతమ పుత్రిక. ఆనాడు రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోతూ ఉంటే ఆ నారదుడు అడ్డుపడ్డాడు. అగ్నిదేవుడు, ఓరి పిచ్చ నారద, నీ దగ్గర ఉన్నది అసలు సీత కాదు, అసలు సీత నా దగ్గర ఉన్నది అని వేదవతిని లంకకి పంపాడు. అసలు సీతను రక్షించాడు అగ్నిలో. ఫలానా చీర కట్టిందల్లా నా భార్య అనే రకం కాదు. రాముడు చూశాడు, ఈవిడ సీత కాదు, అందుకే అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ వేదవతి అగ్నిలోకి వెళ్ళింది, అసలు సీత బయటకు వచ్చింది. నా కోసం ఈవిడ ఆ లంకానగరంలో అనేక అవమానాలు పొందింది. రామ, ఈవిడ్ని కూడా పెళ్లి చేసుకోవయ్యా అంటే ఇది ఈ యుగంలో ఏకపత్ని వ్రతుడు.
వచ్చే యుగం బహుపత్ని భక్తుడి, అక్కడ కూడా ఈవిడికి న్యాయం చేయలేదు. కలియుగంలో 1-2 చతుర్మధుర వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కలి పురుషుడు కారణం చేత. అందుచేత ఓ సీత, నీ కోరిక మీద పద్మావతి దేవిగా ఆకాశరాజు గారికి ఈ వేదవతి పుడుతుంది. ఆమెని నేను నిత్యము వివాహం ఆడతా, నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి వేదవతి అయినటువంటి పద్మావతి అమ్మవారు అంటే పద్మము ఎక్కడ పుట్టింది? బురదలో పుట్టింది. బురదలో పుట్టిన ఏమన్నా అలా రాసుకుంటాడా? వికసించింది కాబట్టి పరమాత్మని చేరుకో. నీవు ఏ కులజుడేమి, ఏ మనుషుడేమి, ఎవడైతే నాకేమిటయా, నీకు భక్తి ఉంటే చాలు నా దగ్గరికి చేర్చుకుంటారన్నాడు. అన్నమయ్యకి ఇంకా ఆయుర్దాయం ఇస్తాను, నాకు 32,000 సంకీర్తనలు కాదు, ఇంకా 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 పాడమన్నాడు. అలస్థితి స్వరస్థితి నీటిది శరణు చొచ్చిది, నాతో ఆడతావయ్యా, నాకు తల్లి పాలు తాగే అవకాశం, నాకు ముక్తిని ప్రసాదించుకో. ఇవి సంపదలు 32,000 సంకీర్తనలు. నా జీవితం బాగుపడటానికి ఒక్క కీర్తన చాలు, భద్రంగా దాచుకోవయ్యా అని ఆ స్వామికి అప్పగించేస్తాడు. అన్నమయ్య సంకీర్తన ఒకటి విన్నా మన జీవితం బాగుపడుతుంది. అటువంటి పద కవితా పితామహుడైన అన్నమయ్య స్వామిని సేవించినటువంటి విధంగా ఆ అమ్మవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో బాలాజీ క్షేత్రంలో అరుగు చక్కని ఆ రాజమర్యాదగా మధుపర్కాన్ని ఇస్తున్నారు. మధుపర్కము అంటే పట్టు పంచెలని కాదు, పెరుగు తేనె కలిపిన మధుర పదార్థం. చెన్ని మహిషాసురుని సంహరించేటప్పుడు అమ్మవారు ఏమన్నారు? మరగవయ్యా మరుగు, ఎంతవరకు మరుగుతావు? గర్జ గర్జ క్షణం కూడా. ఇదిగో ఈ తేనె మధుపాత్ర పైకి లేపారు. ఈ తేనె పూర్తయ్యే వరకు నువ్వు ఎంతైనా కొట్టుకో, కానీ ఇది అయిన వెంటనే నీకు కుచ్చ పగిలిపోతుంది. అట్లాగే చేసింది మహిషాసురుడు. గర్జిస్తారు కొంతమంది. ఆ గర్జనలు ఎంతవరకు? భగవంతుడు గర్జిస్తే తోక ముడవాలి. నీ వేదనలే గర్జనలు నారసింహ. అందుకని ఆ దివ్యమైనటువంటి ఆ నారాయణుడి యొక్క అనుగ్రహంతో మధుపర్కాన్ని ఇస్తున్నారు రాజమర్యాద. పెళ్లి కుమారుడు అడుగుతాడు అత్తగారు సంసారం అంటే ఏమిటి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈయన గారు మైకిచ్చారు కదా అని వదలకుండా మమ్మల్ని తినేస్తున్నాడు. అర్థమయ్యేటట్టు సంసారం ఎలా सहस्रवादाक्षरवाहवे सहस्रनाम्ने पुरुषाय सहस्रपदे सहस्रकोटियुगधारिणे नमः। नमो ब्रह्मण्यदेवाय ब्राह्मणहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। गोविंद बोलो श्री బాలబాలాజీ స్వామికి జై అన్నాము అంటే సరెండర్ అయిపోయాం స్వామికి. అందరూ కూడా గన్ చూపించగానే 2 చేతులు ఎత్తుతారు. జై అన్నప్పుడు మీరు కూడా 2 చేతులు ఎత్తేసి మా వల్ల కాదు ఈ సంసారం, నీవే రక్షించాలంటే స్వామి రక్షిస్తాడు. అంతటమే కాక 7 ప్రదక్షిణాల దేవుడు అని చాలా వైభవంగా ఈ మధ్య ఎంతటి కోరికలనైనా తీరుస్తున్నటువంటి వాడపల్లి క్షేత్రం, ఇలా భవ్య క్షేత్రాల నుంచి కూడా మీ యొక్క దివ్యమైనటువంటి భోగ్యమైన సేవా భాగ్యానికి వారు అందజేస్తూ ఉన్నారు. జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు, జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు, వారు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను అందిస్తూ చక్కని దివ్యమైనటువంటి సుబ్బారావు గారు ఆర్కేసీ గారి భవ్యమైన సంస్కారం, కార్యనిర్వహణ అధికారి మీరు కూడా పట్టుకోవాలి.
ఈ క్షేత్రంలో భగవంతుడు మీకు సేవనిచ్చాడు అని గ్రంథి మాధవి గారి చేతికి కూడా ఇస్తూ ఆయన సంస్కారం ఉన్న చోట పరమాత్మ సర్వ సంపదలను ఇస్తాడు. సంపదలని పిల్లలకి ఇవ్వటం గొప్ప కాదు, సంస్కారాలతో కూడుకున్న సంపదలు ఇస్తే ఓల్డేజ్ హోములు తగ్గిపోతాయి. అందుకని దయచేసి బిడ్డలకి సంపదలే కాదు సంస్కారాలు కూడా పంచాలి. రైతు ఎప్పుడు కూడా రాజనే చెడిపోయి ఉండవచ్చును. అందుకని సుభాషితం లేకపోతే చాలా కష్టం. మాట అంటే వదిలేయటం చాలా తేలికే. మాటే గౌరవాన్ని ఇస్తుంది, మాటే బంధనాన్ని ఇస్తుంది, మాటే శిక్షణ కూడా వేయిస్తుంది. అందుకని 3 రత్నాలు దేశంలో కావాలిట. ఏమిటవి? జలము, అన్నము, సుభాషితము. ఈ 3 కూడా మనందరికీ కూడా పరమాత్మ అనుగ్రహించేటువంటి విధంగా చక్కని కైంకర్యాన్ని సమర్పణ చేసి వెళ్ళారు ఆర్జెస్సి గారు, సుబ్బారావు గారు. వారి చేతుల మీదుగానే మరలా మన కార్యనిర్వహణాధికారి గ్రంథి మాధవి గారు, అలాగే జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు చక్కగా ఆ దివ్యమైన అరుగువారు పట్టు వస్త్రాలని ఆ స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా సేవించండి, తరించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి సదా రక్షిస్తూ ఉంటాడు మనల్ని. అలాగే ఆ యొక్క వృత్తి డిఎస్పీ గారు శ్రీమాన్ రమణ గారు, కేవీ రమణ గారు కూడా వేయించేయడం జరిగింది అనుకుంటున్నాను. వారు కూడా చక్కని పట్టు వస్త్రాలని చూడండి. మేము అధికారాలు హోదాలు కాదు, పరమాత్మ దగ్గర దాసులులాగానే ఉండాలి. అందుచేతనే దాసులులాగా సామాన్యమైన వ్యక్తులలాగా వచ్చి పట్టు వస్త్రాలని సమర్పణ చేస్తూ ఉన్నారు. అరుగో స్వామి వారు ఆనందంగా వాటిని స్వీకరిస్తున్నారు. సహస్రోత్సవ ఫలం, స్వర్ణోత్సవ ఫలం. అస్తమానం ఇంటికి వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్కలైనా బట్టలైనా ఒక బట్టల షాప్ అయినా బాగుపడేది, ఫ్యాన్సీ షాప్ అక్కర్లా అని గాజు ముక్కలు పంచుతున్నారు ఇవాళ రిటర్న్ గిఫ్టుల కింద. గాజు ముక్క నీకు ముక్తినివ్వదు, ఇంత జాకెట్ ముక్కు అంత వస్త్రం ఇస్తే సహస్రోత్సవ ఫలం, 1000 ఉత్సవాలు చేసిన ఫలితం ఇస్తుందట. స్వర్ణోత్సవ ఫలం. స్వర్ణోత్సవం అంటే నీవు ఎంతెత్తు ఉన్నావో, ఏ బరువులో ఉన్నావో త్రాసులో కూర్చుని అంత బరువు బంగారంతో తూగి ఆ బంగారం ఎవరికి ఇవ్వాలట? నాబోటి పేదవాళ్ళకి ఇవ్వాలట. అలా బంగారం దానం ఇచ్చిన ఫలితం సహస్రోత్సవ ఫలం, స్వర్ణోత్సవ ఫలం. ఇన్ని ఫలితాలు లభిస్తాయి ఒక్క వస్త్రాన్ని పరమాత్మకి సమర్పణ చేస్తే, ఒక పేరంటాలకి వస్త్రం ఇస్తే. అందుకని అరుగు స్వామి వారికి పట్టు వస్త్రాలని కేవి రమణ గారు, డిఎస్పీ గారు చక్కగా వారు కూడా చక్కగా దంపతియుక్తంగా మన కైంకర్యాలన్నీ ఒక్కడు చేసేవి కాదు, ఒంటికాయ చుట్టుకుమలాగా రాకూడదు. ఇక్కడ ఎప్పుడు కూడా దంపతులు చాలా ప్రధానంగా ఉండాలి. దంపతులతో చేసిన పూజ దేశానికి క్షేమాన్ని ఇస్తుంది, రాష్ట్రానికి క్షేమాన్ని ఇస్తుంది. ఎప్పుడు పూజ జరగాలి అంటే, కైంకర్యం జరగాలంటే 3 ఉండాలట. ఆదౌ కర్త తథాచార్య భోక్త, కర్త భోక్త జనార్దన. ఈ 3 ఉండాలి. ఇక్కడ కర్తలుగా వచ్చేటప్పుడు దంపతులుగా వచ్చి చక్కగా వారు దాసులుగా పరమాత్మని సేవించుకున్నారు. ఇక మీ అందరి యొక్క దివ్యమైనటువంటి ఆ స్వామి కైంకర్యాన్ని నేత్రోత్సవంగా ఆనందోత్సాహాలుగా అన్ని వివిధ రకాల పుష్పాలతో దొరవలే కూరుచున్నాడు భద్రగిరినాథుడితడేమో చూడు అన్నట్టుగా స్వామి భవ్యమైనటువంటి పుష్పాలను ధరించారు. అరుగు ఇంకా మరింత మంది కైంకర్య పరులు స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉండగా ఇక కన్యాదానం చేసేటప్పుడు శ్రీమతి గ్రంథి మాధవి గారు ఒక మహిళామూర్తికి ఇంత అవకాశం ఇచ్చాడు బాలబాలాది. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన అందరి తరపున, సిబ్బంది తరపున, భక్త బృందం అందరి తరపున
గ్రంథి మాధవి గారు స్వామివారికి సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు ఇవన్నీ మీ కైంకర్యంలో భాగంగానే భావించండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి, బీపీలు పోతాయి, షుగర్లు దగ్గరకు రావు. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు శబ్దము చెవిపడిన వెంటనే వచ్చేస్తాడు. అందుకని భవ్యమైనటువంటి పట్టు వస్త్రాలని అందజేశారు. ఇక కైంకర్యంలో భాగంగా ఆ కామ్య వృషోర్చర్జనం అంటారు. ఆబోతని అచ్చువయ్యిందే కన్యాదానం చేసేవారు కాదు. ఆబోతని ఎందుకు అచ్చువయ్యాలయ్యా? 27 తరాల పోయాలి. ఆబోతుని అచ్చు వచ్చేటప్పుడు చెబుతారు ఆబోతుని ఏమేమి జాగ్రత్తలు. దేవ బ్రాహ్మ, ఎందుకంటే దానం ఇచ్చేవాడు కూర్చునేవాళ్ళ, పుచ్చుకునేవాడు నుంచునేవాళ్ళ. అందుకే అన్నపూర్ణాదేవి హాయిగా కూర్చుని ఉంటుంది, దానం పుచ్చుకునే శివుడు నుంచుని ఉంటాడు. మనకి 2 అలవాట్లు ఉన్నాయి. దానం చేయటం కంటే కలియుగంలో పుచ్చుకోవడానికి ఎక్కువ అలవాటు పడతాం. వాడు ఎవరనేది మనం చూసుకో. అందుకని పరమాత్మ దగ్గర అందరూ నుంచుని శ్రద్ధగా సంకల్పం చెప్పి దానం ఇచ్చేటప్పుడు కూర్చునిద్దాం. అందరూ కూడా చెప్పండి. మమ జన్మ ప్రకృతి బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జ్ఞానాజ్ఞాన అపరేషాం మద్వంశానాం మమ మాతృవంశానాం పితృవంశానాం మమ సర్వభక్తానాం. అలా అనగలిగిన వాడు హిందువే. నా దేవుణ్ణి పూజ చేయకపోతే విగ్రహాలు కూడగొట్టు, రథాలు తగలబెట్టు అన్నది మన ధర్మం. నీవు ఏ మతస్థులమైతే నాకేందయ్యా, నా సోదరుడివి. లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుతుంది. అందుకే ఆలయంలో చేసే కళ్యాణం పరమార్థం. నీ గృహంలో చేసుకునే ఏకతమే వ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో మహతి బ్రహ్మాండ కండ మండలే శక్తి గౌరమానంద జష్ట దిగ్గజో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భవరలోక సువరలోక మహరలోక జలోలోక తపోలోక సత్యలోక షట్కస్యధో భాగే అనేక వర్ణవైః పరివృతే కుశక్రమోక్షశాలమనీషాక పుష్కర ద్వీపైర్ద్వీపితే ఇతర ద్వీప కుజతామ్రపర్ణిక పస్తేనాగ సౌమ్యవతీ గంధర్వ చరణ భారతే తిరవకండన మండితే తత్కులాచలింగవంగ గణిక మగనమాళవ నేపాళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రావిడ కర్ణాటనాట కరహాట విరాట మరాఠ పాండ్య పుళింగ సూరసేన భోజ బాహులిక బర్బర కేకయ కోసల కుందల సంవీర సౌరాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే విస్తీర్ణ భూమండలే భరతఖండే మలయాచలాదుత్తరే ఇంద్రాగ్నిర్యమణిరుత వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలకానాం అనవరత జవాకోటి మణిగణాం స్వాధిత నారాయణ పారారంగరిష్ణమానవ గ్రంథ బిందు సంతోషాన త్రయస్త్రింశతకోటి దేవతానాం ప్రచండ భద్ర సుభద్ర జయ విజయ ధాత్ర విధాత్ర మహా ద్వారపాలకానాం కుముద కుముదాక్ష పుండరీక వామన శంకు కర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠిత మహాగణాధిపానాం పూర్ణానంద గరుడ విశ్వక్సేనాది మహావారిషధానాం వ్యాసవరాశ భూతముల సాక్షిగా పితృదేవతలు తరించే విధంగా భక్త మండలి తరించే విధంగా స్వామికి కన్యాదానాన్ని ఇస్తూ ఉన్నారు. కన్యాంగమల సంభర్ణ కనకాభరణైర్యుత బ్రహ్మలోకే జగేశయ కన్యామే జాగ్రత్త భూయాత్ కన్యామే దేవి పార్శ్వయో కన్యామే సర్వతో భూయాత్ తద్దానం మోక్ష సాధనం కన్యాం సాలంకృతాం సాధ్వే సుశీలాయ సుధీమతే యదోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబర పంచభూత సాక్షిం సర్వదేవత మాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం నారణాయ వై కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. చక్కని కన్యని దానం చేశారు. మీ దగ్గరికి ఆచార్య స్వాములు వస్తారు.
గృహపాతేనాక్త్వం సోమాః గృహపాతేనామితి గృహపాతేనాం సోమో వనస్పతేనాం దివ్యమైనటువంటి నామాలతో అరుగు జరుగుతూ ఉన్నది శ్రగుడ కీలకం. శ్రీమద్ వెంకటరమణాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ద్వేమూర్జే బలంగా ఉండేటట్టు వండి పెట్టాలి భార్య. అంతేకాదు త్రీని వ్రతాయ ఈ కైంకర్యాలు చేయటానికి 3వ అడుగు అట్ట 10 నడిచి పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. అరుగు మాంగళ్య గౌరీదేవిని చక్కగా ధైర్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, జ్ఞానాన్నిచ్చే విద్యాలక్ష్మిగా, నిత్య సౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీం తథాతిమా ప్రసన్నాం స్త్రేణ సౌమ్యం ఆదిలక్ష్మిగా సర్వశక్తులను ఇస్తుందా తల్లి. నా జీవన సౌలభ్యం కోసం అంటాడు స్వామివారు. ఏమంటారు? మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా. అందుకే స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం సేవిస్తాం. ఈ సంవత్సరం వచ్చిన శుభలేఖ మళ్ళీ సంవత్సరంలో ఒకడు వెళ్ళి ఏమండి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను వస్తారా అని అడిగితే ఏం మాయ రోగం నాయన అంటారు. మోకాళ్ళని ఎప్పుడు కారణం చేత కొద్దిగా ఒక చేతి మీదగా నడిపించినందుకు అన్యత భావించకుండా ఇక్కడి నుంచి బాబాజీ గారి యొక్క దివ్యమైన దేవాజీ గారి యొక్క స్వరంలో ఇప్పుడు కాదు, మేము వారు చెబుతూ ఉండగా విని నేర్చుకున్నామండి. మాకు చక్కగా ఆ మహానుభావుడి యొక్క దివ్యమైన గురువుకి నామాలు పెడతామంటే ఇదే అంటారేమో. చక్కగా గురు శుశ్రూషయ విద్య గోవింద శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తలంబ్రాలు అంటే రాలు అంటే బియ్యము అని అర్థం. తలంబ్రాలు తల మీద పోసుకునేవి వాటిని తలంబ్రాలు అంటారు. కానీ ఇక్కడ పెద్దలు మురళీకృష్ణాచార్య గారు అలాగే మిగతా ఆచార్య పెద్దలు వీరందరికీ అక్షతారోపణం అని పిలుస్తారు. ఎందుకు అక్షతారోపణం అంటే తర్వాత విపరీతమైన శక్తి వస్తుంది. జ్ఞానశక్తి ఇది సైన్స్ కూడా ఒప్పుకుంది. చాలా అదృష్టం చేస్తుంది. ఆ అదృష్టం అమ్మవారి శిరస్సు మీద తలంబ్రాలుగా
జాలువారుతున్నాయి. ఈ తలంబరాలు ఎటువంటివి అంటే శంకరాచార్యుల వారు చెప్పారు. తలంబరాల యొక్క విశిష్టత ఎంత అద్భుతంగా చెప్పారు. అమ్మ చేతిలో తీసుకుంటే తలంబరాలు తీసుకుంటే రజోగుణం మనిషిని పాడు చేస్తాయి, కానీ ప్రతి మనిషికి ఉంటాయి తప్పనిసరిగా. కొన్ని చోట్ల రజోగుణంతో పౌరుషాలు చూపించాలి, కొన్ని చోట్ల దండించవలసిన అవసరం కూడా వస్తుంది, అది తమోగుణం. కానీ వీటన్నిటినీ సత్వగుణంలోకి వెళ్ళినప్పుడే మనం అద్భుతంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. అలాగా తెల్లగా అయిపోతున్నాయి. ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని గుణాలన్నింటినీ వాటి యొక్క విశిష్టతని తెలియజేస్తూ తల మీద పోస్తున్న ఈ తలంబరాలు అందరికీ కూడా అర్థాన్ని కలిగించలేదు. శంకరాచార్య గారు చెప్పిన అద్భుతమైన శ్లోకాన్ని, ఆ శ్లోకం బహుశా ప్రపంచంలో అన్ని సార్లు శ్లోకం ఏది చాలా మంది అనుకునేది ఏమంటే ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయింది బైబిల్ అనుకుంటారు. బైబిల్ కాదు, అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయింది శ్లోకం మాత్రమే. ప్రపంచంలో నీట ముఖ్యంగా ఉన్నాయి. యశోదమ్మ తల్లికి పాపం యశోద సంగతి అంతా బాగా తెలుసు కృష్ణుడికి, కానీ కృష్ణుడి సంగతే యశోదకి తెలియదు. యశోదకి తెలిసే నదికి కృష్ణుడు యశోద దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దూరంగా తన రాజ్యానికి తను వెళ్ళిపోయాడు. ఎంత అందంగా ఉన్నాయి, ఏ అందంగా కనబడుతున్నారు అయ్యా వెంకన్న బాబు. ఈ అందం అంతా మీద అనుకుంటున్నారా? కాదు, పక్కన కెంపులు ధరిస్తున్నారు నీకు. మళ్ళీ ఆ టెంపుల్ ఎవరు? మా అమ్మనే. మా అమ్మల చెప్పల టెంపులే నీకు ఇంపులు. ఆ ఇంపుదనంతో, ఆ సొంపుదనంతో నువ్వు ఇవాళ ఇంత చక్కగా మా అందరి యొక్క భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నావు. అంత అందంగా ఉన్నాడో చూడండి అమ్మ. సెల్ ఫోన్ కిందకి నింపాలి సార్. ఆ వీడియో కెమెరాలు అడ్డొస్తున్నాయి. సెల్ ఫోన్ కెమెరాలు కిందకి నింపాలండి. వెనకాల భక్తులకు స్వామి కనబడట్లేదు. అమ్మా పాటలు అప్పుడు అమ్మా ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలు దేశ విదేశాలు అన్నీ కూడా లైవ్ అవుతోంది, అందరూ చూస్తున్నారు. అలాగే ఎవరు కూడా లేచి మీ స్థానాల్లోంచి ముందుకు వచ్చేయద్దు. దయచేసి కళ్యాణ ఉభయదారులు మీ స్థానాల్లో అక్కడే ఉండవలసిందిగా మనవి. దయచేసి ఎవరు కూడా ముందుకు వచ్చేయద్దు. అందరికీ కూడా అవకాశం ఉంది. తలంబరాలు దయచేసి ఎవరు కూడా ఎవరికి రావద్దు. దయచేసి ఎవరు మీ స్థానాల్లో అక్కడే ఉండండి. అందరికీ కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఇచ్చిన డోనర్స్ ముఖ్యంగా వారికి వారి చేత చేయించడం జరుగుతుంది.
గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెంటిన విధానమైన పెళ్లి కూతురు పెళ్లి కూతురు అండ్ ఒకసారి బాగా రండి ఆయనకి ఒకసారి స్లోగా ఓకే ఇవ్వండి వాళ్ళకు కూడా ఇచ్చింది ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.